ఓకే. మాతృదేవ భవ. అందరికి నమస్తే అండి. మనకు ప్లే స్టోర్‌లో GOVINDA గోవిందా బ్రదర్స్ పేరుతో యాప్ అందుబాటులో ఉంది మనకు ప్లే స్టోర్‌లో. సో, ఏంటి యాప్ అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ యాప్. ఇందులో ప్రెజెంట్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌కి పర్టిక్యులర్‌గా ప్రతిరోజు ప్రాక్టీస్ టెస్టులు జరుగుతున్నాయి. సో, మన యాప్ వల్ల 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే డిస్టర్బ్ చేయదు పెడతాను నేను. ఇది ప్రమోషన్ యూట్యూబ్‌లో పెడతానుగా. 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన యాప్‌లో ప్రతిరోజు టెస్టులు జరుగుతాయి. ప్రతిరోజు టెస్టులు ఉంటాయి. టెస్ట్ లేని రోజు ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. ప్రిలిమ్స్ అయిపోయేంత వరకు. నెంబర్ 2 ఏంటంటే ఈ టెస్ట్‌లో అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఇస్తాం మనం. యాక్చువల్‌గా యాప్‌లో అయితే ఒక అటెంప్ట్ క్లోజ్ చేస్తారు లేదా 2. కానీ మన యాప్‌లో అయితే అన్‌లిమిటెడ్ అటెంప్ట్స్ ఎన్ని సార్లైనా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 3 ఏంటంటే అడ్వాంటేజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాని మీద ఎక్స్‌ప్లనేషన్ వీడియో ఉంటుంది. దానివల్ల ఏంటంటే యాప్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందన్నమాట. సో, దయచేసి గోవింద బ్రదర్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. క్వెషన్స్ కూడా బాగా ఇన్ డెప్త్‌గా ఉంటాయి. మరొకసారి ఫ్రీ టెస్ట్‌లున్నాయి. సో, ఆ ఫ్రీ టెస్ట్‌లు మీరు రాసి మీకు నచ్చితేనే చూడండి. సో, ఇది ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ అన్నమాట ఇది. సో, మతం, జాతిత్వం అనేటువంటి టాపిక్ మీద ఈరోజు ఎగ్జామ్ జరిగింది. దాంట్లో మనం ప్రాక్టీస్ బిట్స్ మనం చూద్దాం. ఇందులో క్వెషన్ నెంబర్ 1. మతం అనేది క్రోడీకరించబడిన ఆచార అలవాట్లు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు మరియు మానవాతీత శక్తుల పట్ల నమ్మకం అని ఎవరన్నారు? ఎమైల్ డర్క్ హైమ్ అన్నారు. మతం మానవాతీత శక్తులకు సంబంధించిన భావవృత్తి అని ఆక్బర్న్ మరియు నిమ్కాఫ్ అనేటువంటి వాళ్ళు అన్నారు. ఇది ఏది సరైనది అన్నాడు? ఏబి 2 సరైనవి ఇక్కడ. సో, వీళ్ళ మనకు సొసైటీ అనేది కొత్త టాపిక్ కాబట్టి ఈ సామాజిక శాస్త్రవేత్తల పేర్లు కూడా కొంచెం కొత్తగా ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాలంటే. ఎమైల్ డర్క్ హైమ్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే ఆచార అలవాట్లు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు మరియు మానవాతీత శక్తుల పట్ల నమ్మకం. అంతే. మతం అంటే ఎక్స్‌ప్లనేషన్ ఏం లేదు. మనకు తెలిసింది ఆచార అలవాట్లు ఉంటాయి. హిందూ మతానికి ఒక రకమైన ఆచార అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీర, కట్టు, బొట్టు, ధావతి, పంచె ఇలా కాషాయ వస్త్రాలు ఇలా. ఇప్పుడు ఇస్లాం అనుకోండి బురకా, గ్రీన్ అది వేసుకోవడము. ఇలా పైన టోపీలాగా పెట్టుకోవడం, నమాజు, గడ్డం పెంచుకోవడం ఇలాంటివన్నీ ఆచార అలవాట్లు, కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు అనేటివి ఉంటాయి. అలాగే మానవాతీతమైనటువంటి శక్తుల పట్ల నమ్మకం ఉంటుంది. ప్రతి మతంలోనూ ఉంటుంది. మానవాతీత శక్తులు అంటే అది దైవం కావచ్చు లేదా భూతం కావచ్చు ఏదైనా సరే వీటి మీద నమ్మకం ఉండేదాన్నే మతం అంటారని ఎమైల్ డర్క్ హైమ్ అనేటువంటి ఆయన చెప్పాడు. మతం అనేది మానవాతీత శక్తులకు సంబంధించిన భావవృత్తి అని ఒక భావన అంతే అని చెప్పింది ఎవరంటే ఆక్బర్న్ మరియు నిమ్కాఫ్. ఇది ఏమంటారు డెఫినేషన్స్ కాబట్టి ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సిందే. చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేది. ఇప్పుడు మనం మాటలు ఏముండదు నేర్చుకోవాలంటే. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వివిధ మతాలకు సంబంధించి జనాభా అంశాల్లో సరి కానిది అడిగాడు. 2001తో పోల్చుకుంటే హిందువుల జనాభా పెరుగుదల రేటు కనిపిస్తుంది. 2001తో పోల్చుకుంటే హిందువుల జనాభా పెరుగుదల రేటు కనిపిస్తుంది అనేది ఇది తప్పు. ఎందుకంటే పెరుగుదల రేటు పెరగదు, తగ్గుతుంది. 2001తో పోల్చుకుంటే 2011కు హిందువుల జనాభా రేటు ఏమైందంటే తగ్గింది. చాలా ఇంపార్టెంట్. 2001లో ఎంత ఉంది హిందూ జనాభా అంటే 80.46% ఉంది. 80.46%. అదే 2011కు వచ్చే ముందుకి హిందూ జనాభా 79.80%. అంటే 1% తగ్గినా తగ్గినట్టే. కాబట్టి ఆ విధంగా 2001తో పోల్చుకుంటే 11కి హిందూ జనాభా పెరుగుదల రేటు తగ్గింది. తర్వాత 2001 జనాభా లెక్కలతో పోల్చుకుంటే ఇస్లాం మతస్థుల జనాభా రేటు పెరుగుతుంది. ఇది కరెక్ట్. ఇస్లాం మతం పెరిగిందనమాట. సో 2001లో ఏమైంది? 13.43% ఉంది. అదే 2011కు వచ్చే ముందుకి 14.23% అయింది. 0.1% అంటే 1% అయినా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
తర్వాత జైనులు అత్యధికంగా పట్టణాల్లో నివసిస్తున్నారు. మనకు తెలుసు జైన్స్ అంటేనే వెల్ సెటిల్డ్, వెల్ ఎడ్యుకేటెడ్ అంటారు చాలా మంది. కాబట్టి బిజినెస్ లో కావచ్చు, రకరకాల పర్పస్ లో బాగా సెటిల్ అయి ఉంటారు. సో వెల్ సెటిల్డ్ అంటే ఆటోమేటిక్ గ్రామాల్లో ఎందుకుంటారు వాళ్ళు? వెల్ సెటిల్డ్ అంటే ఆటోమేటిక్ గా పట్టణాల్లో ఉంటారు. తర్వాత హిందువులు, సిక్కులు ప్రధానంగా గ్రామాల్లో నివసిస్తున్నారు. మనందరికీ తెలిసింది. ఎక్కువగా హిందూ జనాభా ప్రధానంగా గ్రామాల్లో ఉంటుంది. సిక్కుల్లో కూడా పేదరికానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే గ్రామాల్లో ఉంటారు. ఇది కరెక్ట్. చాలా ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత 2001-11 మధ్య కాలంలో జనాభా వృద్ధి రేటు అన్నాడు. వృద్ధి రేటుకి సంబంధించి సరికానిది అన్నాడు. క్రైస్తవ జనాభా వృద్ధి రేటు 15.5, ముస్లిం జనాభా వృద్ధి రేటు 24.6, హిందూ జనాభా వృద్ధి రేటు 16.8. ఇవన్నీ సరైనవే అన్నాడు. సో ఇక్కడ క్రైస్తవ జనాభా ఎంత ఇచ్చినాడు? 15.5. ఇది కరెక్ట్. ముస్లిం జనాభా 24.6 ఇచ్చినాడు. ఇది కరెక్ట్. అలాగే హిందూ జనాభా ఎంత ఇచ్చినాడు? 16.8 ఇచ్చినాడు. ఇది కూడా కరెక్ట్. సో ఇవన్నీ సరైనవే ఇక్కడ. సో ఎందుకంటే మనము చెప్పలేము, జనాభాలో మనం మతం అన్నప్పుడు ఖచ్చితంగా ఏ మతానికి చెందిన జనాభా ఎంతమంది ఉంటారు అని అడుగుతారు. కాబట్టి మనం క్రైస్తవము, ముస్లిము, హిందూ అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అది వృద్ధి రేటు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం ఒకవేళ మిగతా వృద్ధి రేట్లు కూడా మనం తెలుసుకోవాలనుకుంటే సిక్కులు ఎంత ఉన్నారు? 8.4 ఉన్నారు. సిక్కులు వచ్చి 8.4% ఉన్నారు. బౌద్ధులు అయితే 6.1% ఉన్నారు. జైనులు అయితే 5.4% ఉన్నారు. ఇది 5.4%. సిక్కులు, బౌద్ధులు, జైనులు, హిందూ, ముస్లిం, క్రైస్తవులు వీళ్ళు. ఇది మనం అంతా కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. చెప్పలేము, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ గా అడగాలనుకున్నప్పుడు ఇలా అడిగేస్తారు. దీన్ని కొంచెం ఆర్డర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జైనుల నుంచి గుర్తుపెట్టుకోవాలి. 5, 6, 8 పెరుగుతూ వెళ్ళిపోండి అలా. తర్వాత 15, 16, 24. సో ఎక్కువగా ఏది ఉంది వృద్ధి రేటు? ముస్లిం ఉందండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వృద్ధి రేటు ఎక్కడుందంటే ముస్లిమ్స్ లో ఉంది. ఒకవేళ తక్కువ వృద్ధి రేటు ఎక్కడుంది అని అడిగితే జైనుల్లో ఉంది. ముస్లిమ్స్ లో ఎక్కువ వృద్ధి రేటు 2001-11లో. తక్కువ వృద్ధి రేటు ఏ మతంలో కనపడుతుందంటే జైనుల్లో కనపడుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తక్కువ కూడా. సో ఇక్కడ ఇవన్నీ సరైనవి. తర్వాత 2001-11 మధ్య ముస్లిం జనాభా సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రం కేరళ అన్నాడు. ముస్లిం జనాభా జాతీయ సగటు వృద్ధి రేటును దాటిన రాష్ట్రాలు మిజోరం, హర్యానా మరియు చండీగఢ్ అన్నాడు. హిందూ జనాభాలో పెరుగుదల చూపిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్ అన్నాడు. దేశంలో ముస్లిం సంఖ్య తగ్గిన ఏకైక రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ అన్నాడు. సరైన అడిగినాడు. ఏబిసి సరైనవి, డి రాంగ్. ఎందుకు? ముస్లిం జనాభా తగ్గిన ఏకైక రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కాదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మణిపూర్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ముస్లింలో ఫస్ట్ లెటర్ మానే, మణిపూర్ లో ఫస్ట్ లెటర్ మానే. సార్ మేఘాలయలో కూడా మా వస్తుంది కదా, మిజోరాంలో కూడా మా వస్తుంది కదా, ఎట్లా సార్ ట్రిక్ అంటే ఇక్కడ పూర్ ఉంది. పూర్ అంటే తగ్గడం. మిజోరాంలో పూర్ లేదు, మేఘాలయలో పూర్ లేదు, మణిపూర్లో పూర్ ఉంది. పూర్ అంటే తక్కువే కదా. సో ముస్లింలో జనాభా తక్కువ ఉండేది అంటే మాతో స్టార్ట్ అవ్వాలి ఆ రాష్ట్రం. అంటే మణిపూర్ కానీ, మిజోరాం కానీ, మేఘాలయ కానీ వెళ్ళిపోవాలి మన మైండ్. మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర ఏదైనా రాని. అయితే తర్వాత తక్కువ అంటే పూర్ అని గుర్తుపెట్టుకుంటే మణిపూర్ ఆటోమేటిక్ గా మనం గుర్తుండిపోతుంది. సో ఇక్కడ ఏబిసి కరెక్ట్. ముస్లిం జనాభా సగటు కంటే తక్కువ ఉండేది కేరళ. ముస్లిం జాతీయ జనాభా సగటు వృద్ధి రేటు దాటిన రాష్ట్రాలు మిజోరాం, హర్యానా, చండీగఢ్. దాటినాయి అనమాట వృద్ధి రేటు. ఇంకా హిందూ జనాభాలో పెరుగుదల చూపింది వచ్చి ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. ముస్లిం సంఖ్య తగ్గింది ఎక్కడంటే మిజోరాంలో మాత్రమే తగ్గింది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవ జనాభా 100% మించి వృద్ధి రేటు చూపించింది కొన్ని రాష్ట్రాల్లో. క్రైస్తవ జనాభా 100% మించి వృద్ధి రేటు చూపించింది. అది ఎక్కడంటే బీహారు, అరుణాచల్ ప్రదేశ్. ఒకటి బీహారు, 2 అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది
100% మించి చూపించినటువంటి రాష్ట్రాలు కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏమన్నాము, ముస్లిం సంఖ్య తగ్గిన ఏకైక రాష్ట్రం మణిపూర్. అత్యధిక వృద్ధి రేట్ ఎక్కడుంది ముస్లిమ్స్ లో, అత్యధిక వృద్ధి రేట్ ఎక్కడుంది ముస్లిమ్స్ లో అది కూడా అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి అత్యధిక జనాభా వృద్ధి రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే అసోం. అసోంలో అత్యధిక జనాభా వృద్ధి రేటు మీద కలిగింది, తక్కువైతే మణిపూర్. బాగా గుర్తుపెట్టుకోండి. అంతే. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇక్కడ చెప్తాను. ఏంటి, మనకు మైనారిటీ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, క్వాలిటీలు చెప్పుకున్నాము. చెప్పుకుంటూ పోతాంటే ఎంతైనా వస్తానంటుంది. మైనారిటీలు ప్రధానంగా 2 రకాలు. ఒకటి మతపరమైన మైనారిటీలు, 2 భాషాపరమైనటువంటి మైనారిటీలు. మతపరమైన మైనారిటీలు మనం లెక్క కట్టాలంటే దేశాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటాం. దేశాన్ని యూనిట్ గా తీసుకుంటాం. అదే భాషాపరమైనటువంటి మైనారిటీలు తీసుకోవాలంటే ఏదైనా ఒక రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటాం. ఏదైనా ఒక రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఇది తెలియని వాళ్ళకు వీడియో వెళ్తుంది కాబట్టి తెలుసుకుని. ఇప్పుడు మతాన్ని అంటే భారతదేశం పరంగా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు మైనారిటీలు కాదు. భారతదేశం అంతా తీసుకోవాలి. సిక్కులు, జైనులు ఇలాంటి వాళ్ళు కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటారు. బౌద్ధులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళని మైనారిటీలు అంటారు. జైనులు, బౌద్ధులు వీళ్ళని మైనారిటీలు. ఎందుకంటే మతపరంగా తక్కువగా ఉంటుంది. అదే భాషాపరంగా అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ, తమిళ్ మాట్లాడే వాళ్ళు తక్కువ. కాబట్టి తమిళ్ మన ఆంధ్రప్రదేశ్ లో భాషాపరమైన మైనారిటీలు అవుతారు, మతపరమైన మైనారిటీలు కాదు. ఒక రాష్ట్రంలో భాషాపరమైన మైనారిటీలు. అది తమిళనాడుకి వెళ్ళామనుకోండి, పక్క రాష్ట్రానికి, అక్కడ మనం తెలుగు వాళ్ళని అవుతాము, భాషాపరమైన మైనారిటీలు అయిపోతాం. ఎందుకు, తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు. అలా మైనారిటీలు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. సార్ ఇదంతా ఎందుకు సార్ మనకి ఇక్కడ సొసైటీలో క్వాలిటీ ఎందుకు సార్ అంటే, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, గ్రామాలలో తీసుకుంటే, గ్రామాలలో చూస్తే మతపరమైన మైనారిటీలు ఎక్కువగా ఉన్నారు గ్రామాల్లో. అయితే ఏ మతం వాళ్ళు అంటే సిక్కులు. ఇది ఇంపార్టెంట్. ఏ మతపరమైన మైనారిటీలు గ్రామాలలో ఎక్కువగా ఉన్నారు అని అడిగితే మనం వెంటనే ఆన్సర్ ఏం చెప్పాలంటే సిక్కులు. గ్రామాల్లో సిక్కు మతానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే పట్టణాల్లో ఎక్కువగా ఉన్నది ఏంటంటే మనం వాళ్ళకి చెప్పుకున్న జైన్. తర్వాత మతం యొక్క లక్షణాలకు సంబంధించి అడిగారు. నైతికతను పెంపొందిస్తుంది, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది, దేశ సమగ్రతను కాపాడుతుంది, వ్యక్తులకు భక్తి అనే మార్గం ద్వారా భయాన్ని తొలగించడానికి తోడ్పడుతుంది. దీంట్లో సంబంధించనిది, దీనికి సంబంధం లేనిది ఏది అంటే 3 తప్పు. ఇక్కడ దేశ సమగ్రతను కాపాడును అన్నారు, ఇది తప్పు. ఎందుకంటే మతం వల్ల దేశ సమగ్రత ఆడుంది. ఎప్పుడు మతం వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతూనే ఉంది, భంగం కలుగుతూనే ఉంది. చాలా ఇంపార్టెంట్. కానీ కారణాలు రకరకాలు చెప్పొచ్చు మనం. సంఘర్షణ కావచ్చు, మతపరమైనటువంటి సంఘర్షణలు, మా మతం అంటే మా మతం గొప్పదైనటువంటి ఆలోచనలు కావచ్చు. ఇలాంటివి ఎప్పుడు ఎక్కడో చోట గొడవలు, అల్లకలలు జరుగుతూనే ఉన్నాయి. సో మనం చెప్పుకోవడానికే తప్ప ఒరిజినల్ గా అయితే దేశ సమగ్రతను మతం కాపాడదు. మిగతా అన్ని కరెక్టే. నైతికతను పెంపొందిస్తుంది, సామాజిక ఐక్యత పెంచుతుంది. ఒక మతం వాళ్ళంతా కూడా సమాజంలో కలిసిమెలిసి ఉంటారు ఆ మతానికి సంబంధించిన సమాజంలో. అలాగే భక్తి అనేటువంటి మార్గం ద్వారా ఏం చేస్తుందంటే భయం తొలగించడానికి తోడ్పడుతుంది. అంతే. మనకు అనేక రకాల భయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందువు గుడికి వెళ్ళినప్పుడు దేవుడు దండం పెట్టుకొని ఏదో ఒక తెలియని ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక పాజిటివ్ వైపుని తెచ్చుకొని బయట వస్తాడు. ఒక ముస్లిం ఒక మసీద్కి వెళ్ళి నమాజ్ చేసినప్పుడు తను ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఏదో ఒక రకమైన పాజిటివ్ వైపుతో బయట వస్తాడు. ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్ళినప్పుడు భగవంతుని మీద నమ్మకంతో నా కష్టాలు తొలగిపోతాయనేటువంటి ధైర్యంతో కొంత భయాన్ని తొలగించుకొని బయట వస్తాడు. ఇలా వ్యక్తులకు భక్తి అనే మార్గం ద్వారా భయాన్ని తొలగించడానికి ఖచ్చితంగా మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కేవలం ఆప్షన్ 3 మాత్రమే రాంగ్. నెక్స్ట్, వేద సాహిత్యాన్ని పీపాలో భద్రపరిచిన సముద్రమంత విజ్ఞానం అని ది వండర్ అనేటువంటి బుక్ లో ఏఎల్ భాషం అనేటువంటి వ్యక్తి రాశాడు. ఇతను ఏ దేశానికి చెందినవాడు? ఇది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. మరి ఏ దేశానికి చెందినవాడు అంటే ఆస్ట్రేలియాకి చెందినవాడు.
చూడండి క్వశ్చన్ ఎంత బాగా వచ్చింది. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అందరూ వేద సాహిత్యము, శిల్పాల భద్రపరిచిన సముద్రమంత విజ్ఞానము ఎవరన్నారు, ఏఎల్ భాష అన్నాడు. తర్వాత అతను రాసిన బుక్ ద వండర్ దట్ వాజ్ ఇండియా, ఇవన్నీ గుర్తుంటాయి. అతను ఏ దేశానికి చెందినవాడు కనిపిస్తుంది, అందుకని ఆస్ట్రేలియా అని గుర్తుపెట్టు. అది సో దీనికి కూడా ఈజీ ఆయన పేరు గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే వేదం అంటానే అది ఒక రకమైన అర్థం కాని భాష హిందువులకైనా కూడా. ఎందుకు వేదంలో అంతా కూడా క్షీరోద్ధన్వత్ ప్రదేశే శుచిమని వీళ్ళ సక్సైకతే మౌక్తి కానం, ఎవడికి అర్థం అవుతుంది? ఎవడికి అర్థం కాదు. సంస్కృతం అనేది చదివిన వాళ్ళు తప్ప చాలా మందికి అర్థం కాదు. సో అందుకే చాలా మంది తప్పుగా చెప్పేస్తూ ఉంటారు, మనకు చాలా వాటిని మార్చి చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఏఎల్ భాషలోనే భాష ఉంది. సో వేదం అనేది ఒక రకమైన భాష. ఏ భాష? సంస్కృత భాష. సో వేదాన్ని అంటే వేద సాహిత్యాన్ని పేపాలో భద్రపరిచిన సముద్రమంత విజ్ఞానం, ఇదైతే కరెక్ట్. హిందూ మతానికి ఒక సముద్రమంత విజ్ఞానం అది వేదం అనేది. కాబట్టి అలా చెప్పింది ఎవరంటే భాషము. ఏ బుక్ లో చెప్పారు? ద వండర్ దట్ వాజ్ ఇండియా. సో మన భారతదేశం అంటానే, ఇప్పుడు మన భారతదేశంలో రకరకాల మతాలు ఉండొచ్చు, కానీ ఒకప్పుడు భారతదేశం అనేది వేద నాగరికత. అంటే మొదటి సింధు నాగరికత, తర్వాత వేద నాగరికత, తర్వాత అరబ్బులు వచ్చారు, తర్వాత యూరోపియన్లు వచ్చారు. యూరోపియన్లతో పాటు మనకి క్రిస్టియానిటీ కూడా వచ్చింది. అయితే సింధు నాగరికత తర్వాత అంతరించిపోయిన తర్వాత వేద నాగరికత కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో పదిలంగా ఉండిపోయింది. కాబట్టి ఇది ఒక రకమైన వండరే, అలా గుర్తుపెట్టుకుంటే సరే. కాబట్టి ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే ఆస్ట్రేలియాకి చెందినవాడు. తర్వాత పురుషార్థాలలో త్రివర్గములో లేనిది. పురుషార్థాలు ఇది తప్పుపడింది. ఇది పురుషార్థాలలో త్రివర్గములు లేనిది. మనకు తెలుసు ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇది ఆర్డర్. ఇది మిస్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ధర్మార్థ కామ మోక్షాలు అంటారు, వీటిని పురుషార్థాలు అంటారు. వీటిని మనిషి ఖచ్చితంగా సాధించాలి అంటారు. కాబట్టి ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పై మూడింటిని, ధర్మము, అర్థము, కామం, ఈ మూడింటిని మాత్రమే త్రివర్గములు అంటారు. మోక్షం అనేది త్రివర్గాల కిందకి రాదు. చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఎవడైతే 100% కంప్లీట్ గా పరిపూర్ణత అంటారు. పరిపూర్ణత అంటే 100% సక్సెస్. ధర్మము, అర్థము, కామం ఈ మూడిట్లో 100% ఎవరైతే పరిపూర్ణత సాధిస్తారో వాళ్ళు మాత్రమే మోక్షానికి అర్హులు. కాబట్టి ఈ మూడు మాత్రమే త్రివర్గాలు అంటారు. మోక్షాన్ని ఇప్పుడు కూడా త్రివర్గాలు అని చెప్పారు. చాలా ఇంపార్టెంట్. ఇంకా ధర్మం అంటే తెలుసు, అర్థం అంటే ఇక్కడ మీనింగ్ సంపద, ఐశ్వర్యము అని అందరికి ఇది కూడా తెలుసు. కామం అంటే ఇంద్రియ వాంఛలను అదుపులో పెట్టుకోవడం. ఇంద్రియ వాంఛలు, ఇంద్రియములు అంటే మనకు తెలుసు మన శరీరంలో ఉంటాయి. ఏంటిది? 5 ఉంటాయి. జ్ఞానేంద్రియాలు అంటే మనందరికీ తెలుసు. వీటి వల్ల మనకి కోరికలు కలిగేది వీటి వల్లే. ఈ ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకుంటే చాలు, చాలా వరకు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. కానీ ఎవరు పెట్టుకోడు ఇప్పుడున్న కాలంలో. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ కావు. అది అవదండి, అది అవ్వదు. నెక్స్ట్, హిందూ వివాహ సందర్భంలో ఈ క్రింది విధానం, విధులు, సంస్కారాలకు సంబంధించి తప్పుగా ఉండేది ఏంటంటే, వరుడి చేతిలో వధువు సోదరుడు గాని మరొకరు గాని పేలాలు వేయడం, వరుడు ఆ పేలాలను హోమంలో వేస్తాడు అన్నారు. ఇది తప్పు. ఎందుకు? వరుడి చేతిలో వేయరు పేలాలు. వరుడి చేతిలో వేసేది పేలాలు వధువు చేతిలో వేస్తారు. వధువు చేతిలో వేస్తే వధువు ఆ పేలాలను తీసుకొని ఏం చేస్తుంది? హోమంలో వేస్తుంది. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారు? లాజా హోమం అంటారు. ఇలా చేసేదాన్ని లాజా హోమం. ఇది వివాహ పద్ధతుల్లో, మన హిందూ వివాహ పద్ధతుల్లో ఇది ఒకటి. ఇది అమ్మాయి చేతిలో వేస్తారు. తర్వాత వరుడు చదువుతూ ఆమె చేయి పట్టుకుంటాడు. ఇది కరెక్ట్. ఏం చదువుతాడా? పాణిగ్రహణం చేస్తాడు. పాణిగ్రహణం అంటారు దీన్ని. పాణి అంటే చెయ్యి, పాణిగ్రహణం అంటే ఆమె చేయిని పట్టుకోడు. ఏం చదువుతాడు వరుడు అప్పుడు అంటే, వధువు ఇచ్చినటువంటి పేపర్ లేకపోతే చీటినో చదవడం. ఏం చదువుతాడు? ధర్మేచ అర్థేచ కామేచ మోచేచ నాతి చరామి అంటాడు. అంటే నేను ఈ రోజు నుండి నా మరణం వరకు, మరణం నన్ను తీసుకెళ్లేంత వరకు ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో ఎక్కడ కూడా నేను నీ చెయ్యి వదలను అని చెప్తాడు. అంటే ప్రతి విషయంలోనూ నీకు తోడుగా ఉంటాను అని. కానీ అదంతా మనం అక్కడ మనకు తర్వాత ఏం గుర్తుంది? ఎందుకంటే పెళ్లిలోనే మన దగ్గర లేనిపోయిన అబద్ధాలు చెప్పిస్తారు.
ఇది జస్ట్ క్లాస్ అండి, ఫన్నీగా చెప్తున్నాను, కొట్టద్దండి దయచేసి, బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి. అరుంధతి నక్షత్రాన్ని చూడమంటారు, అసలు అరుంధతి నక్షత్రమే కనపడదు, ఆకాశం పేరు చెప్పి చూడు చూడు అంటారు. అక్కడే మన దగ్గర మొట్టమొదటి అబద్ధం అక్కడే చెప్పిస్తారు. కనపడిపోయినా కనపడిందంటే కనపడింది అంటే అప్పటి నుంచి ఇంక భ్రమలో బతకాల్సిందే మగవాడు. కాబట్టి అట్లా చెప్తా ఉంటారు, ఇవన్నీ ప్రాక్టికల్ వర్కౌట్ కావు. నెక్స్ట్ వధువర్లు ఇద్దరు అగ్నిహోమము జలం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు, ఇది కూడా కరెక్ట్. ఇలా చేయడాన్ని అగ్ని పరిణయం అంటారు. అగ్ని పరిణయం అంటారు, పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుంటున్నాను. తర్వాత వధువు రుబ్రాయికి ఎక్కేటువంటి ఆచారం కూడా ఉంది. రుబ్రాయి తెలుసు కదా, ఆ రుబ్రాయి పైకి ఎక్కే ఆచారం కూడా ఉంది, దాన్ని ఆశ్మారోహణం అంటారు. సో ఇవన్నీ కరెక్టే. ఫస్ట్ ఒకటే తప్పు ఇక్కడ, ఏది? వధువు చేతిలో, వరుడి చేతిలో వధువు పోయింది, వధువు చేతిలో పోస్తుంది, అది ఇక్కడ. నెక్స్ట్ ముస్లిం వివాహాలకు సంబంధించి క్రింద వాటిలో సరికానిది అడిగాడు. ఇంకా ముస్లిం అంటే మా హ్యాన్ సిస్టర్ అన్ని తెలిసిపోతాయి, హ్యాపీగా పడేయంటారు. ఇక్కడ వివాహానికి నిర్ణీత వయసు ఉంటుంది అన్నాడు. నిర్ణీత వయసు లేదు వివాహాల్లో. పర్టికులర్ గా 18+ 20+ వస్తేనే పెళ్లి చేసుకోవాలని పర్టికులర్ గా నిర్ణీత వయసు అనేది లేదు. వివాహాన్ని కుదిర్చే బాధ్యత తల్లిదండ్రులది, ఇది కరెక్ట్. మీరు రక్త పవిత్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వీరు వివాహాన్ని సున్నతను అనుసరించి చేస్తారు, అంటే వాళ్ళ చట్టాలు వాళ్ళు ఉంటాయి కదా, నియమ నిబంధనలు, కొన్ని చట్టాలు ఉంటాయి కదా, దాని ప్రకారం మీరు చేస్తారు. సో ఇక్కడ తప్పుగా ఉన్నది ఏంటంటే ఒకటే, వివాహానికి నిర్ణీత వయసు అనేది ఎక్కడా లేదు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ముస్లిం వివాహాలకు సంబంధించి 2 అడిగాడు. ఒకటి బీనా వివాహం అన్నాడు, 2 బాటిల్ వివాహం అన్నాడు. యాక్చువల్ గా బీనా వివాహం అంటే ఏంటి? దంపతులు కలిగిన సంతానం భార్య తరపు బంధువులకు చెందిన వారి రక్షణలో పెరుగుతారు. భార్య తరపు బంధువులు అంటే మన తరపున అన్న కావచ్చు, లేదా తమ్ముడు కావచ్చు, ఎవరైనా సరే భార్య తరపు బంధువుల రక్షణలోనే పెరగాలి అబ్బాయి, భర్త తరపు బంధువుల రక్షణలో పెరగడానికి లేదు. దాన్ని బీమా వివాహం అంటారు. బాటిల్ వివాహం అంటే వివాహంలో దంపతుల సంతానం భర్త తరపు చెందిన వారిగా గుర్తిస్తారు, అది. సో ఇక్కడ ఏబి 2 సరైనవే, ఏ బి 2 కూడా సరైనవి. అయితే ఈ బీనా వివాహంలో స్త్రీకి ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. ముస్లిం వివాహంలో, బీనా వివాహంలో స్త్రీకి ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే భర్తను ఎంచుకునే స్వేచ్ఛ. భర్తను తన ఇంటికి చేసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. తన యొక్క నివాసంలోకి, తన జీవితంలోకి ఆహ్వానించే స్వేచ్ఛ ఉంటుంది. ఆమెకు నచ్చకపోతే తిరిగి పంపించేటువంటి స్వేచ్ఛ కూడా మనము ఈ బీనా వివాహంలో చూడొచ్చు, అది మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో అది కూడా అడగచ్చు, స్త్రీకి భర్తని ఎంపిక చేసుకునేటువంటి స్వేచ్ఛ ఏ వివాహంలో ఉంటుంది అని అడిగితే బీనా వివాహం అని చెప్పాలి ముస్లిం సంప్రదాయంలో. నెక్స్ట్ డేవిడ్ జి మాండెల్ బామ్ ప్రకారం అని గిరిజన సమాజంలో సంబంధాలు బంధుత్వంపై ఆధారపడి ఉంటాయి. గిరిజన సమాచారంగా ఇది సమాజం. గిరిజన సమాజం పరిమాణంలో పెద్దదిగా ఉంటాయి, లేదా సమాజాలు పరిమాణంలో పెద్దగా ఉంటాయి. గిరిజనుల్లో బంధుత్వం కేవలం సామాజిక వ్యవస్థాపన సూరంపై ఆధారపడి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. సో మనం ఒక్కొక్కటి చూస్తే మొదటిది కరెక్ట్, సంబంధాలు అనేవి బంధుత్వం మీద ఆధారపడి ఉంటాయి. పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి అన్నారు, చాలా తప్పు. పరిమాణంలో ఇవి చిన్నగా ఉంటాయి, తర్వాత సామాజిక వ్యవస్థాపన సూత్రంపై కేవలం అని వచ్చిందంటే ఎగ్జామ్ లో కొంచెం ఆలోచించండి అక్కడ, ఇది మనల్ని గురుడి కొట్టించేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం సామాజిక వ్యవస్థాపన సూత్రం మీదనే కాదు, ఆస్తి మీద ఆధారపడుతుంది, శ్రమ విభజన మీద ఆధారపడుతుంది. కాబట్టి కేవలం అంటే ఓన్లీ సామాజిక వ్యవస్థాపన సూత్రం ఒకటేనా అని వెళ్ళిపోతుంది మీనింగ్. కాబట్టి ఇక్కడ బి తప్పు, సి కూడా తప్పు. అంటే సరైన అడిగాడు, ఇక్కడ ఏ మాత్రమే సరి అయింది. నెక్స్ట్ 13 జాతి సరిహద్దు అనేది ఈ క్రింది ఏ అంశాలకు సంబంధించినది? చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సాంఘిక సరిహద్దు, కరెక్ట్. భౌగోళిక సరిహద్దులతో సంబంధం ఉన్న విషయం అన్నారు, తప్పు. సంబంధం లేని విషయం. జాతి అనేది భౌగోళిక సరిహద్దులు అంటే కేవలం భారతదేశానికే పరిమితం అయిపోతుందా? లేదు కదా. ఎందుకు సార్ అలా చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నీగ్రిటివ్లు చూసాము, అది ఒక రకమైన జాతి.
వాళ్ళు ఎక్కడో ఆఫ్రికా నుంచి వలస వచ్చేసారు ఇండియాకు. మరి వాళ్ళు కేవలం ఆఫ్రికా ఖండాన్ని ఒక భౌగోళిక సరిహద్దుగా పెట్టుకొని ఉంటే ఈ ఆఫ్రికా ఖండానికే పరిమితం అవ్వాలి కదా వాళ్ళు. లేదు, ఎందుకంటే భౌగోళిక సరిహద్దులు అనేటివి జాతికి ఉండవు. కానీ ఇక్కడేమన్నా సంబంధం ఉన్న విషయం అన్నాం, కానీ సంబంధం లేని విషయం. జాతి అనేది భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేని విషయం. తర్వాత జాతి సరిహద్దు మొత్తం జాతి సమూహానికి వర్తిస్తుంది అంటే అవును, అది కూడా కరెక్ట్. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ సి మాత్రమే కరెక్ట్. నెక్స్ట్, సర్వాత్మవాదం అనగా ఏమిటి? సర్వాత్మవాదం ప్రకృతి అతీత శక్తులు ఎందుకు గల విశ్వాసం, మానవేతర శక్తులు ఎందుకు విశ్వాసం, ప్రకృతిలో ఉన్న వివిధ శక్తులను ఆరాధించడం, వ్యక్తి శరీరంలో ఆత్మ అనేది ఉంటుందని విశ్వసించడం. నాలుగు పేర్లు సర్వాత్మ, సర్వ ప్లస్ ఆత్మ రెండు కలిపితే సర్వాత్మ. అంటే సర్వులు అంటే ప్రతి ఒక్క వ్యక్తి శరీరంలో అందరూ, సర్వులు అంటే అందరూ, ఇక్కడ అందరూ, ఈ అందరి శరీరంలోనూ మనకు ఆత్మ అనేది ఉంటుంది. మనం నమస్కారం పెడతాం, నమస్కారం పెట్టడం అనేది మన హిందూ సంప్రదాయంగా మనం భావిస్తూ ఉంటాం, మనకు తెలుసు. అయితే ఈ నమస్కారం కూడా ఏంటంటే నాలో ఉన్న పరమాత్మతో నీలో ఉన్న పరమాత్మని చూస్తున్నాను అని అర్థం. రెండు చేతులు జోడించి పెట్టడంలో అంత గొప్ప ఆత్మ ఉంది. సో ప్రతి ఒక్కరిలోని ఆత్మ ఉందని విశ్వసించడమే సర్వాత్మ, అంటే సర్వులలో ఉన్న ఆత్మ. నెక్స్ట్ 15, వేద పరిజ్ఞానాన్ని మరియు వేదాల ఆధిపత్యాన్ని తిరస్కరించే, అయిపోయి ఒక్క పదం చాలు దీన్ని ఆన్సర్ పెట్టాలంటే, తాత్విక విచారణ. సో అంటే ఏంటి, ఈ రోజు కూడా, ఈ రోజు వైకుంఠ ఏకాదశి, హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు నేను దేవుడికి అసలు దీపం కూడా పెట్టాను, నిజం చెప్పాలి అంటే. పెడదాం అనుకున్న సమయం లేదు, కానీ తెల్లవారి నుంచి మా వాళ్ళు గుళ్ళు గోపురాలు వైకుంఠ ద్వారం తెరిచేస్తారు, వైకుంఠ ద్వారం తెరిచేస్తారు. దేవుడు శ్రీ మహావిష్ణువు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఆడు కూర్చుంటాడు. వైకుంఠ వాకిలి గుండా ఈ రోజు వెళ్తే మనం చేసిన పాపాలన్నీ పటాపంచలు అయిపోతాయి అని చెప్పి అక్కడ చూడు రష్. నేనైతే నవ్వుకున్నా, నవ్వడమే కాదు, ఈరోజు మా మేడం నేను ఒక క్వశ్చన్ కూడా వేశాను. మా స్కూల్లో మా మేడం కూడా దర్శనాన్ని వేస్తూ చెప్పా, మేడం దర్శనం బాగా అయిందా అని అడిగా. దేవుని చూసారా అని అడిగి అంటే నేను చెప్పా, ఒక రోజుకి 10 లక్షల మంది పోతారు దేవుని చూడడానికి తిరుమల కొండ మీద. దేవుడు మనం చూడకపోవడం కాదు గొప్ప, మనం చూడడానికి పోవడం కాదు గొప్ప. ఈ 10 లక్షల మందిలో దేవుడు ఎంతమందిని చూసినాడు అది కోసం. దర్శనం అయిందా, దేవుడిని చూసేవాడికి మనందరం చూస్తాం, మనం చూసే పెద్ద గొప్ప కాదు, మన మానవులు. కానీ భగవంతుడు ఆ 10 లక్షల మందిలో ఈ రోజు ఆయన చూడకపోయిన వాళ్ళలో ఆయన కన్నులు ఎవరి మీద పడ్డాయి, ఆయన చూపు ఎవరి మీద పడింది, అది గొప్ప. ఏ మతంలో అయినా మరి దేవుడు ఎవరిని చూస్తాడు, ఆత్మశుద్ధి ఉండే వాళ్ళని మాత్రమే చూస్తాడు. చేయరాని పాపాలన్నీ చేసేసి చెప్పకుండా మాటలన్నీ చెప్పేసి మనం దేవుడా నన్ను కాపాడని చెప్పి గుడికో మసీదుకో చర్చిపోతే అది కాదు. తెలిసి తెలిసి మనం అప్పులు చేస్తుంటే దేవుడు మనం ఎందుకు చూస్తాడు, ఎందుకు పట్టించుకుంటాడు. కాబట్టి అలా తిరస్కరి కొందరు ఏమంటే ఆ పాపాలన్నీ చేసి అడిగి దర్శనం చేసుకొని వస్తే అయిపోతుందా, అలా తిరస్కరించే వాళ్ళని ఏమంటారంటే నాస్తికులు. అంతే, వేద పరిజ్ఞానాన్ని వేదాల అధిపత్యాన్ని తిరస్కరించి ఏదైనా సరే భగవంతుడు ఉన్నాడు, సృష్టి నుంచి శక్తి ఉంటుంది. ఆ శక్తి మనం చేసే ప్రతి పాపాన్ని చూస్తుంటుంది, మనం చేసే ప్రతి మంచిని కూడా చూస్తూ ఉంటుంది. అంతే తప్ప టెంకాయలు కొడితేనో ఉక్కితేనో లేకపోతే ఇంకోటి చేస్తాను భగవంతుడు మనకు పాపాలన్నీ పటాపంచలు చేస్తాడు, తప్పు. ఫస్ట్ మనం శుద్ధిగా ఉండేది, ఆత్మశుద్ధిగా మంచిగా ఉండేది నేర్చుకోవాలి, ఏ మతమైన. నెక్స్ట్, సిక్కుల వివాహానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. సిక్కుల వివాహానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అనేది. వివాహం సూర్యోదయం తర్వాత జరుగుతాయి, వివాహం అనేది సూర్యోదయం తర్వాత జరుగుతుంది అన్నాడు. అస్సలు ఇక్కడే మనము పప్పులో కాలు వేసేస్తాం. ఎందుకంటే వివాహం సూర్యోదయం కాక ముందే జరుగుతుంది, సూర్యోదయం తర్వాత కాదు, సూర్యోదయం కాక ముందే సిక్కుల వివాహం అనేది జరుగుతుంది. వధువులు ఇద్దరు గురుగ్రంథ సాహిబ్ చుట్టూ 4 సార్లు ప్రదక్షిణలు చేస్తారు, ఇది కరెక్టే. దీన్నే ఏమంటారంటే చార్ ఫెరాస్ అని పిలుస్తారు, ఇలా కూడా ఇచ్చేయచ్చు. చార్ ఫెరాస్ అనగా ఏమిటి, పెళ్లి అయిన తర్వాత భార్య భర్త ఇద్దరు కూడా గురుగ్రంథ సాహిబ్ చుట్టూ 4 సార్లు. గురుగ్రంథ సాహిబ్ అంటే ఏంటి, సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం. మరి సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం అంటే ఎంతమంది సిక్కు గురువుల యొక్క పవిత్ర గ్రంథం అంటే మొదటి 5 గురువులు ఉంటారు. మొదటి 5 గురువులు మీకు అది కోడ్ కూడా చెప్తాను చూసుకోండి.
ఇప్పుడు ఇదంతా చెప్పాలంటే ఇక్కడ సరిపోదు. కాబట్టి ఈ మొదటి 5 గురువుల యొక్క బోధనలు ఉంటాయి కదా, వాళ్ళు చెప్పింటారు కదా, ఈ బోధనల యొక్క సారమే గురు గ్రంథ సాహిబ్ బుక్. అది దాని చుట్టూ 4 ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత తండ్రి ఆధిపత్యంలో ఉమ్మడి కుటుంబం నిర్వహించబడుతున్నది, ఇది కూడా తప్పు. ఎందుకంటే తండ్రి ఆధిపత్యంలో కాదు, తల్లి ఆధిపత్యంలో ఉమ్మడి కుటుంబం నిర్వహించబడుతుంది. సో సరైనవి ఏంది? బి ఒక్కటే ఇక్కడ సరైనది. ఇక్కడ తప్పులో కాలు పడింది. సో బి మాత్రమే సరైనది ఇక్కడ. ఆప్షన్ లో రాంగ్ చేసిన ఇక్కడ బి సరే, ఇంకో మార్క్ వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సిక్కుల యొక్క వివాహం గురించి ఎక్కడ ఉంది అంటే గురు గ్రంథ్ సాహిబ్ అనేటువంటి బుక్ లో ఉంది. గురు గ్రంథ్ సాహిబ్ అనేటువంటి బుక్ లో వీళ్ళ వివాహం గురించి ఉంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళ వివాహాన్ని ఒక బ్రహ్మానంద భరితమైనదిగా భావిస్తారు, అంటే చాలా గొప్ప ఒక పండుగ లాగా జరుపుకుంటున్నారు. అది నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ బుద్ధుని బోధనలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? గౌతమ బుద్ధుని యొక్క బోధనలకు సంబంధించి నిరాహార దీక్ష వల్ల శరీరం పవిత్రం అవుతుంది అన్నాడా బుద్ధుడు? తప్పు, ఇది రాంగ్. నిరాహార దీక్ష చేయడం వల్ల శరీరం పవిత్రం అవుతుందని తప్పమైన, దానివల్ల కాదు, భోగ విసర్జన వల్ల పవిత్రం అవుతుంది అన్నాడు. చాలా ఇంపార్టెంట్. భోగ విసర్జన, భోగము అంటే ఏంటి? సుఖం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెత్తని పరిపేసుకొని పడుకోవడం భోగం, ఎండాకాలంలో చెమట పట్టుకొని వేసేసుకోవడం భోగం, బట్టలు ఉతికే పక్కన పెట్టి వాషింగ్ మిషన్కి వేయడం భోగం. అంటే మనిషి రాను సుఖమైపోతున్నాడు, కష్టం అనేది తెలియడం లేదు మనిషికి, శారీరక కష్టం అనేది. ఆ విధంగా ఈ భోగాలే సుఖాలు ఏవైతే ఉన్నాయి వాటిని ఎప్పుడైతే వదిలిపెడతాం, విసర్జన అంటే వదిలివేయడం, అప్పుడే మన శరీరం పవిత్రం అవుతుంది. నిరాహార దీక్ష చేసినంత మాత్రాన శరీరం పవిత్రం కాదు అన్నాడు గౌతమ బుద్ధుడు. సో ఇక్కడ ఏ రాంగ్. తర్వాత వినయము సుశిక్షణ వల్ల మనసు పవిత్రం అవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనసు ఎప్పుడు పవిత్రం అవుతుంది? వినయం వల్ల, సుశిక్షణ వల్ల. వినయం ఉండాలి ఎవరికైనా కూడా. వినయం అంటే ఏమి? చిన్న పెద్ద గురువు దైవం చూసి నడవడం. సుశిక్షణ అంటే ఏమి? మంచి లక్షణాలు నేర్చుకోవడం. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనసు పవిత్రం అవుతుంది. ఇది దేహం పవిత్రం, శరీరం పవిత్రం, ఇది మనసు పవిత్రం. సో బి కరెక్ట్. ఏకాంత వాసం వల్ల హృదయం పరివర్తన చెందుతుంది అన్నది, అది కూడా కరెక్ట్. ఏకాంత వాసం అంటే ఏంటి? ఒంటరిగా గడపడం. ఎప్పుడైతే ఒంటరిగా గడుపుతామో ధ్యానంలో, అప్పుడు హృదయం పరివర్తన చెందుతుంది, పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్. కాబట్టి అంటే అందరూ హిమాలయాలకు వెళ్ళి జపం చేసుకోవాలి సార్ అంటే నాకు తెలియదు, గౌతమ బుద్ధుడు చెప్పాడు, నేను చెప్తాను. కాబట్టి ఆ విధంగా ఇక్కడ బీసీ కరెక్ట్, బీసీ మాత్రమే సరైనవి, ఏ రాంగ్. నెక్స్ట్, పార్సీ మతానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? పార్సీ మతానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి. సో పార్సీల అధిదేవత, ఆదిదేవత కాదు ఇది, అధిదేవత. అధిదేవత మీన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాడ్ అని అర్థం. కాబట్టి పార్సీల యొక్క అధిదేవత ఎవరు అంటే జరాతుష్ట్ర అన్నాడు, అయిపోయి అక్కడే తప్పు. జరాతుష్ట్ర ఎవరు? వాళ్ళ యొక్క మత గురువు, పార్సీల యొక్క మత గురువు జరాతుష్ట్ర అంటే. మరి అధిదేవత ఎవరు? అధిదేవత ఎవరు అంటే అహురా మజ్దా. అధిదేవతను ఏమంటారు? అహురా మజ్దా అని పిలుస్తారు అధిదేవతను. పవిత్ర గ్రంథం జెండా అవస్థ కరెక్ట్. అగ్నిని పూజిస్తారు, చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. వీరు నైతిక నియమాల్లో 7 సూత్రాలు ఉంటాయన్నారు, తప్పు. కేవలం 3 సూత్రాలు మాత్రమే ఉంటాయి. 3 సూత్రాలు ఉంటాయి. అవేంటంటే, ఒకటి కు మత అంటారు, అంటే మంచి ఆలోచన అని అర్థం. రెండోది కూకా అంటారు, అంటే మంచి మాటలు అని అర్థం. నెక్స్ట్ మూడోది కూవర్ స్టార్ట్, కూవర్ స్టార్ట్ అంటే మంచి పనులు. సో మంచి ఆలోచన, మంచి మాటలు, మంచి పనులు, ఈ 3 ఉంటాయి. సో డి తప్పు, ఏ తప్పు, బీసీ మాత్రమే ఇక్కడ కరెక్ట్, బీసీ మాత్రమే కరెక్ట్. నెక్స్ట్, సిక్కు మతానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది అడిగారు. శ్రీ గురు గ్రంథ సాహిబ్ మొదటి 5 సిక్కు గురువుల బోధనా సారాంశం ఇప్పుడే చెప్పుకున్నాం, కరెక్ట్. సిమ్రాన్ అంటే సిక్కులు చేసేటువంటి ధ్యానం, అది కూడా మనకు తెలుసు. తర్వాత జపం, సిక్కులు చేసే దైవ జపం. సో 3 కరెక్ట్ ఇక్కడ, ఏబిసి 3 కూడా కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత గురు గ్రంథ సాహిబ్ ఉన్నటువంటి మరొక పేరు అడిగితే ఏమని చెప్పాలంటే ఆది గ్రంథ అనాలి. మరొక పేరు అడిగితే ఆది గ్రంథ అని చెప్పి చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ మరి దీన్ని ఎవరు రాశారు? గురుగ్రంథ సాహిబ్ అంటే మనందరికీ తెలుసు అర్జున్ దేవ్, గురు అర్జున్ దేవ్. ఎన్నో గురువు ఏనంటే 5వ గురువు, 5వ గురువు. నెక్స్ట్ ఒక 5 నిమిషాలు అయిపోతుంది. నెక్స్ట్ క్రైస్తవ మతం ప్రకారం లోకానుసార వివాహం అంటే ఏంటి? క్రైస్తవ మతం ప్రకారం లోకానుసార వివాహం అంటే ఏంటి అన్నాము. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లోకానుసార వివాహం అంటే చర్చిలో వివాహం అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోండి. చర్చికి వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకునేస్తారు. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం మళ్ళీ వచ్చి వివాహం చేసుకుంటే దాన్ని లోకానుసార వివాహం అంటారు. సో పెళ్లి రిజిస్టర్ లో పేరు నమోదు చేసిన తర్వాత పెళ్లికాలు నూతన వధూవరులకు ఇస్తారు కదా, దాన్ని చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి వివాహానికి సంబంధించి. దాన్ని ఏమంటారంటే కాథలిక్కుల వివాహం అని పిలుస్తారు. ఇలా జరిగినటువంటి దాన్ని కాథలిక్కుల వివాహం అంటారు. కాథలిక్కుల వివాహం అంటారు. ఉంగరాలు మార్చుకొని పాస్టర్ సమక్షంలో పెళ్లి చేసుకునేది ఎవరంటే ప్రొటెస్టెంట్లు. వీళ్ళు ఎవరు సార్ ప్రొటెస్టెంట్లు కాథలిక్కులు అంటే? మనం ఆల్రెడీ వీళ్ళ గురించి చాలా క్లియర్ గా చెప్పుకునేస్తాం, ఒకసారి మళ్ళీ చూసుకోండి. సో మన భారతదేశంలో ఎక్కువగా ప్రొటెస్టెంట్లే ఉంటారు. అలా కాకుండా చర్చిలో పెళ్లి చేసుకొని మళ్ళీ హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకుంటే వాళ్ళని ఆ వివాహాన్ని ఏమంటారంటే లోకానుసార వివాహం అంటారు. నెక్స్ట్ క్రైస్తవ మతంలో 7వ డిగ్రీలో వివాహం జరుపుట నిషేధం. దానికి వివరణ ఇచ్చాడు. ఒకే రక్త సంబంధం గల వారిలో వివాహాన్ని నిషేధించడానికి దీన్ని వాడతారు. సో ఏ సరైనది, దానికి సరైన వివరణ. ఎందుకంటే ఇక్కడ 7వ డిగ్రీ అంటే ఏమని అర్థం అంటే 7వ తరం అని అర్థం. పెళ్లి చేయాలంటే అది 7 తరాలు 7 తరాలు అంటారు కదా. ఇది నిషేధం క్రైస్తవ మతంలో. ఎందుకంటే ఒకే రక్త సంబంధం వారిలో వివాహం చేసుకుంటే జెనెటిక్ డిసార్డర్స్ వస్తాయని వాళ్ళు అప్పట్లోనే కనుక్కున్నారు. అందువల్ల దీన్ని నిషేధించారు. కాబట్టి ఏ కరెక్ట్, దానికి 6 సరైనటువంటి వివరణ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుల్లో యజమాని అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడానికి లేదు. అది గుర్తుపెట్టుకోండి. యజమాని అనుమతి లేకుండా వివాహం జరగడానికి వీలు లేదన్నమాట. నెక్స్ట్ 3 క్రైస్తవ మత అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అన్నాడు. 3 క్రైస్తవ మత అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? దేవదూతగా జీసస్ పై నమ్మకం కరెక్ట్. పరోక్షంగా సేవ చేయడం అన్నారు తప్పి. పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా సేవ చేస్తారు. తర్వాత ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం, ఇది కరెక్ట్. సో బి రాంగ్. ఏసీ మాత్రమే ఇక్కడ కరెక్ట్. ఈ 3 మనకు అంశాలు అన్నమాట. నెక్స్ట్ ముస్లిం కుటుంబం ప్రధానంగా పితృస్వామ్య రకానికి చెందింది. అయితే ఈ క్రింది ఏ రాష్ట్రంలో మాతృస్వామ్య రకమైన ముస్లిం కుటుంబాలను చూడొచ్చు? ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఎక్కడ చూడొచ్చు ఇది అంటే కేరళలో చూడొచ్చు. ముస్లిం కుటుంబంలో ఎక్కువగా పితృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. అంటే కుటుంబ పెద్దగా తండ్రి ఉంటాడు. కానీ కేరళలో మాత్రము మాతృస్వామ్య కుటుంబాన్ని చూడొచ్చు ముస్లింస్ లో. అలాగే ఇంకోటి ఏంటంటే స్త్రీలకు ఖచ్చితమైన వారసత్వపు హక్కు ఇచ్చినటువంటి మొట్టమొదటి మతం ఏంటంటే అప్పుడు కూడా మనం ఇస్లాం అనే చెప్పాలి. స్త్రీలకు ఖచ్చితమైన వారసత్వ హక్కు ఇచ్చినటువంటి మతం ఏదంటే ఇస్లాం అనే చెప్పాలన్నమాట. నెక్స్ట్ 24 షరియత్ కోర్టులకు చట్ట ప్రతిపత్తి లేదని ఏ పిల్పై సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది అన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. షరియత్ కోర్టులు అంటే మనకు తెలుసు న్యాయశాస్త్ర ప్రక్రియ. ఇది ముస్లింస్ లో ఇది 1937లో వచ్చింది. షరియత్ చట్టం అనేది 1937 నుంచి ఉంది వాళ్ళకి. అయితే దీనికి చట్ట ప్రతిపత్తి లేదని ఒక పిల్లి వేశారు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు. పాలిటీలో వస్తుంది, మనందరికి తెలిసిందే ఇది. ఈ పిల్లి వేస్తే ఎప్పుడు వేశారు? 2014లో వేశారు. ఎవరు వేశారు అంటే విశ్వలోచన్ మాధవ్ అనేటువంటి వ్యక్తి వేస్తే అప్పుడు చట్ట ప్రతిపత్తి లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇంకా సయారా బానో, అతియా సాబ్రీ వీళ్ళంతా మనకు తెలుసు. సయారా బానో ఎవరు? ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ చెందినటువంటి మహిళ. ఎవరేమా తలాక్కు వ్యతిరేకంగా పిటిషన్ వేసింది. చాలా ఇంపార్టెంట్. అలాగే అతియా సాబ్రీ ఎవరు? విడాకులు తీసుకొని మెయింటెనెన్స్ పొందుతున్నటువంటి మొట్టమొదటి మహిళ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
కొంచెం ఎక్కువలు వస్తున్నాయి, కొంచెం స్పీడ్ గా చెప్పేస్తున్నాయి అనుకోండి. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం మెహర్ అనగా ఏమిటి? సో మనందరికి తెలిసిందే మెహర్ అంటే ఏంటి అని. వివాహానంతరం భార్య నుండి భర్త పొందే ఆస్తిని అయిపోయి అక్కడే. మా సిస్టర్ కొడతారు, ఏంది ఏంది నాకు తెలీదా అని. భర్త నుండి భార్య పొందుతుంది, భార్య నుండి భర్త కాదు, భర్త నుండి భార్య పొందుతుంది. సో ఇది తప్పు. రెండోది, ఇది కేవలం ద్రవ రూపంలోనే ఉంటుంది అన్నారు, తప్పు. ద్రవ్య రూపంలో ఉండొచ్చు, ఆస్తి రూపంలో ఉండొచ్చు, చరాస్తి రూపంలో ఉండొచ్చు, ఎలా ఎలా అయినా ఉండొచ్చు అనమాట. ఇది భర్త యొక్క బాధ్యత కూడా ఇస్లాంలో. తర్వాత వివాహ సమయంలో నిఖా నామా చేస్తారు కదా, అప్పుడు దీని విలువ ఎంత అనేది తెలియజేస్తారు, కరెక్ట్ అది కూడా. సో ఏ తప్పు, బి తప్పు ఇక్కడ. సరికాని విన్నాడు, ఏబి తప్పు ఇక్కడ. ఏబి రెండు సరికాని. ఈ మెహర్ని హిందువుల్లో దేంతో పోలుస్తారు అని అడిగితే కన్యాశుల్కంతో పోలుస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇస్లాంలో ఉన్నటువంటి మెహర్ని హిందూ సాంప్రదాయం ప్రకారం దేంతో పోలుస్తారంటే కన్యాశుల్కంతో పోలుస్తారు. ఇంకా మెహర్లో మళ్ళీ రకాలు ఉన్నాయి, ఆ 2 రకాలు ఉన్నాయి, చూసుకోండి మళ్ళీ. నెక్స్ట్, ఇస్లాం సాంప్రదాయంలో నిఖా సమయంలో ఎవరు ఉండాలి అంటే 2 ప్రతినిధులు ఉండాలి, 2 పురుష సాక్షులు ఉండాలి. ఇది కరెక్ట్. 2 ప్రతినిధులు మరియు ఇద్దరు పురుష సాక్షులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఉండాలి. ఇలా లేకుండా నిఖా అనేది జరగదు, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రతినిధులు ఏమని పిలుస్తారంటే ముస్తిహిద్ అంటారు. ప్రతినిధులను ఏమంటారు? ముస్తిహిద్ అని పిలుస్తారు. ముస్తిహిద్ అని పిలుస్తారు అనమాట. అయితే వీళ్ళిద్దరిలో ఒకరు అమ్మాయి తరపు వాళ్ళు, వధు తరపున వాళ్ళు, ఇంకోరు వరుడు తరపునటువంటి వాళ్ళు అనమాట. చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరస్పరం మీకు వివాహం అంగీకారమేనా అని చెప్పి 3 సార్లు అడుగుతారు. ఇవన్నీ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడుగుతారంటే 3 సార్లు అడుగుతారు. అలా అడిగిన తర్వాత దాన్ని వాళ్ళు ఫైట్ వివాహాన్ని కన్ఫర్మ్ చేస్తారు. నెక్స్ట్, ఇస్లాం పంచసూత్రాల్లో సరికానిది. పంచసూత్రాలు వాళ్ళు పాటిస్తారు ముస్లిమ్స్. దాంట్లో తాహిద్ ఉంది, నమాజ్ ఉంది, రోజా ఉంది, షరియత్ లేదు. సో మనకు ఆల్రెడీ తెలుసు, షరియత్ అంటే దేవుని చట్టం అంటారు, ఇది లేదు. సో మరి 5వది ఇక్కడ 3 చెప్పాం, 4వది 5వది ఏంటంటే, 4వది జకాత్ అంటారు. 4వ దాన్ని జకాత్ అంటారు, 5వ దాన్ని హజ్ అంటారు. మరి వీటి అర్థాలు ఏంటి? తాహిద్ అంటే ఏంటి అంటే అల్లా అందు విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసం, అల్లా యందు విశ్వాసం. మరి నమాజ్ అంటే ఏంటి? మనందరికి తెలిసిందే, రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి రూల్ ప్రకారం. 5 సార్లు నమాజ్ చదువుతారు అన్నమాట దేవుడికి ప్రార్థనలు. నెక్స్ట్, రోజా అంటే ఏంటంటే రంజాన్ మాసంలో వీళ్ళుంటే ఉపవాసం. 8వ మాసం రంజాన్ అనేది ఎప్పుడంటే ఎన్నో మాసం అని కూడా అడగచ్చు మనకు. ఇప్పుడు ముస్లింస్ ఈజీ అవ్వచ్చు, హిందువులు కష్టం కాబట్టి మనం నేర్చుకోవాలి. సో 8వ మాసంలో రంజాన్ మాసం జరుగుతుంది, అప్పుడు వీళ్ళు ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. నెక్స్ట్, 4వ జకాత్ అన్నాం. జకాత్ అంటే ఏంటంటే ఈ రంజాన్ మాసంలోనే వీళ్ళు ఏం చేస్తారంటే సంపాదించిన దాంట్లో కొంత భాగం దాన ధర్మం చేస్తారు, దాన్ని జకాత్ అంటారు. హజ్ అంటే ఏంటంటే ముస్లింగా పుట్టిన ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా మక్కా వెళ్ళాలి, దీన్ని హజ్ యాత్ర అని చెప్పి పిలుస్తారు. మన హిందువులు ఎలా అయితే కాశీ వెళ్ళాలనుకుంటారో అలా వాళ్ళు మక్కా వెళ్ళాలనుకుంటారు. నెక్స్ట్, జాతి గుర్తింపు లక్షణాల్లో సరైనది ఏది అన్నారు? జాతి గుర్తింపు యొక్క లక్షణాల్లో సరైనది ఏది అన్నారు? అభిరుచులు, ఇష్టాలు, ప్రత్యేకతలు అన్నారు. సో అభిరుచులు, ఇష్టాలు, ప్రత్యేకతలు 3 సరైనవి. 3 సరైనవి. అభిరుచులను బట్టి, ఇష్టాలను బట్టి, ప్రత్యేకతలను బట్టి.
నెక్స్ట్ జాతిత్వంకు సంబంధించి క్రింది వానిలో సరికాదు ఏది? చాలా ఇంపార్టెంట్. జాతిని ఇంగ్లీష్ లో ఎథనిక్ అంటారు, మనందరికి తెలిసిందే. ఇది గ్రీక్ పదం, ఎత్నో అనే గ్రీక్ పదం నుంచి పుట్టింది, అది కూడా కరెక్టే. ఈ పదాన్ని మొదట ఆదిమ తెగల కోసం వాడారు, ఇది కరెక్టే. సో ఇవన్నీ సరైనవే. ఇవేంటి వాళ్ళకి ప్రాక్టీస్ బిట్స్, మీకు నచ్చిందనే అనుకుంటా ఉన్నాను. ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చి మిమ్మల్ని మరింత ప్రిపరేషన్ లో ముందుకు తీసుకెళ్తాము. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు రైస్ పెట్టుకుని తినాలి మేము, అది మా పరిస్థితి. అంత బిజీ షెడ్యూల్ కాబట్టి అందరూ బాగా చదవండి, సమయాన్ని వేస్ట్ చేసుకోండి. ఒకటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇంత వీడియో ఆపేస్తున్నాను. ఇంకేమన్నా చెప్పాలన్నా? ఏమన్నా చెప్పాల్సి